ఓకే ఫ్రెండ్స్, ముందుగా గురువందనం చేసుకుందాము. నిరాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వంశీకరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇవాల్టి నుంచి గరుడ పురాణం, ఇందులోని జ్ఞానాన్ని అందరం కూడా తీసుకుందాం. ముఖ్యంగా నాకు ఈ గరుడ పురాణం ఈ బుక్ నాకు మా తాతగారి నుంచి నా దగ్గరికి రావడం జరిగింది. సో వారు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నాకు ఇచ్చిన ఆస్తి ఈ గరుడ పురాణం బుక్. సో మనకున్న ఆస్తి ఏంటిది అంటే, ఇలాంటి జ్ఞానం ఉన్న బుక్స్ కానీ, మనలో ఉన్న జ్ఞానం కానీ, ఇవే మన సిరి సంపదలు. ప్రాపంచిక జీవితానికి సంబంధించినవి అవి ఆ జీవితానికి మాత్రమే. కానీ ఆధ్యాత్మికులకి రియల్ ఆస్తి ఏంటిది అంటే, మనం ఎంత సంపాదించుకున్నాము అన్నది మన నడవడికలో, మన ప్రవర్తనలో మనకు అవగాహన మన లోపల ఎంతవరకు కాగలుగుతోంది అన్నది విషయంలో ఎవరిది వాళ్లకు తెలుసొస్తూ ఉంటుంది. ఓకేనా? కొంచెం తెలియంగానే నాకు అంతా తెలిసింది, నేను పెద్ద ఇదే అయిపోయాను అని మనం అహంలోకి పడిపోకూడదు ఎప్పుడు కూడా. సో ఎంత నేర్చుకున్నా మళ్ళీ ఎంత ఎదుగుతూ ఉండే కొద్దీ అంత ఒదుగుతూ ఉంటేనే ఎంతో ఇంకా ఇంకా నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? మనం కాదు సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సింది మనం ఎదిగాము అని. అవగాహన మనకు కాదు కావాల్సింది, మన ఎదుటివారు గుర్తించగలిగేటట్టుగా మనం ఎదగగలగాలి. ఓకేనా? ఇవన్నీ నా అభిప్రాయాలు ఫ్రెండ్స్. ఓకే, గరుడ పురాణము, దీని పట్ల, ఈ బుక్ పట్ల మనకి అసలు ఈ బుక్స్ మన ఇంట్లోనే ఉంచుకోవటం కూడా భయపడతారు. ఇలాంటి బుక్స్ మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా, అందులోని జ్ఞానము వినడానికి కూడా భయపడతారు చాలా మంది. నాకు కూడా చిన్నప్పుడు గరుడ పురాణం అంటే ఏదో ఒక తెలియని ఒక భయం అనేది ఉండేది. అందులో మనకు ఎన్నో కర్మలను చూపిస్తారు. ఇలా చేసిన వాళ్ళకు అలాంటి కర్మలు ఉంటాయి, ఇలాంటివి ఎన్నో ఈ బుక్ లో ఉంటాయన్నమాట సమాచారం అంతా. సో దానివల్ల అది వినడానికి కూడా భయపడటం వల్ల అలాంటి బుక్స్ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మనం భయపడుతూ ఉంటాము కదా. సో అలాంటి భయాలన్నిటినీ ఈ బుక్ లో మనము తీసేసుకోవచ్చు, ఈ నాలెడ్జ్ తీసుకొని. సో ఓకేనా, మనము గరుడ పురాణంలో మనకి ఏమిచ్చారు శ్రీ మహావిష్ణువు, సో అది తెలుసుకుందాము. సో అనవసరమైన భయ సందేహాలు విడిచిపెట్టండి, శ్రద్ధాభక్తులతో పఠించి శ్రీహరి రక్షణ పొందండి. గరుడ పురాణము అనేసరికి చాలా మందికి ఏదో చెప్పనలివి కాని భయము, దానితో పాటు ఎన్నెన్నో సందేహాలు. ఇదొక అశుభదాయక పురాణము అనో, ఎవరైనా మరణించినప్పుడు తప్ప మామూలు రోజులలో పఠించడానికి అర్హతమైనది కాదనో ఈ బుక్కును మనము ఇలాగా ఎంతో మంది చెప్తూ ఉంటారు. మరి ఇంకా అసలు ఈ పురాణము ఇంట్లో ఉంచుకోవడమే ప్రమాదము అన్నంత తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు.
అంతేకాదు అలా ఉంచుకున్న వారిని మందలించే పెద్దలను ఈ వ్యాఖ్యాత ఎరిగి ఉన్నాడు. అయితే ఇదంతా ఒక భ్రమ అనే ప్రమాద జనితమైనది. ప్రేతాలు, కర్మకాండ వంటివి ఈ పురాణంలో విస్తృతంగా చర్చించినందువలన ఏర్పడినటువంటి భయం ఇదంతా కూడా. రౌరవాది ఘోర నరకాల వర్ణనలను ఇట్టి పురాణము పొరపాటున తమ సంతతి కంటబడి జడుసుకుంటారన్న భీతి. అందుచేతనే దీనివల్ల ఒక దురభిప్రాయాన్ని ఎవరో క్రమంగా ప్రచారంలోనికి తెచ్చి ఉంటారని విజ్ఞుల యొక్క అభిప్రాయము. నిజంగా ఈ పురాణము ప్రమాదకారి అయితే ప్రజోపయోగము నిమిత్తమే అయినా వ్యాసుడు లోకానికి వెల్లడి చెయ్యుడు కదా. మరి అష్టాదశ పురాణాలలో ఒకటైన మిగతా 7 పురాణాలను ఉంచుకోగల అవకాశం ఉండి ఇదొక్కటే ప్రమాదకారం కాగలగదా ఇది? మరి ఈ 18 పురాణాలకు మరి అర్థం ఉంటుందా? ఇది ఆ 18 పురాణాలలో ఇది కూడా ఒక పురాణము. సో ప్రేతకల్ప ఇందులో ఉండటం వల్లనే కొందరికి దీన్ని ఇంటిలో ఉంచుకోవచ్చునా అనే సంశయము కలుగుతుంది. ఇది భగవద్దుక్తం, వ్యాస విరచితం. ఇతర పురాణాల లాగే దీన్ని కూడా నిస్సందేహంగా ఇంటిలో ఉంచుకోవచ్చు. సాత్వికాలు, రాజసాలు, తామసాలు అని పురాణాలను 3 రకాలుగా విభజిస్తారు. గరుడ పురాణము సాత్విక పురాణాలలో చేరుతుంది. గరుడ పురాణములోని పూర్వఖండంలో అగ్ని పురాణంలో లాగా అనేక విషయాలు వివరించబడి ఉన్నాయి. ఇందులో ఉత్తరఖండాన్ని ప్రేతకల్ప అంటారు. ఈ భాగాన్ని శ్రాద్ధ సమయంలో చదివే సాంప్రదాయం అనేది ఏర్పడింది. పూర్వఖండాన్ని ఎప్పుడైనా చదవవచ్చు. గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో ఉన్నాయి. మరణానంతరము జీవుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అన్న విషయము ఉత్తరఖండంలో విపులంగా చెప్పబడి ఉంది. అందువలనే శ్రాద్ధ సమయంలో దీనిని చదివే అలవాటు ఏర్పడింది. ఇతర పురాణాలలో లభించని అమూల్యమైన అనేక విషయాలు ఈ పురాణంలో ఉండటము అన్నది గమనార్హం. అది తెలియక కొందరు కేవలము యమలోక వార్తలే ఇందులో ఉంటాయని భ్రమిస్తారు. సో అతి స్వల్పమైన కేవలము ఒక పార్శ్వాన్ని మాత్రమే చూస్తూ విష్ణు మహాత్మ ప్రాతిపదికమైన విస్తృత పార్శ్వాన్ని విస్మరించడము ఎంత మాత్రము భావ్యం కాదు. సకల చరాచర జీవరాశికి కళ్యాణ గుణ స్వరూపుడై సమస్త ప్రాణులలోనూ నిండి లక్ష్మీ నాయకుడై ప్రకాశించే శ్రీమన్నారాయణమూర్తి ఆది కాలమున గరుడుని జిజ్ఞాసచే అడగబడిన కారణాన ఉపదేశించబడినదగుట చేత దీనిని గరుడ పురాణము అని నామ సార్థక్యము కలిగింది. ఆ తర్వాత ఇది నైమిసారణ్య వాసులైన సౌనకాది ముని పుంగువులకు సాక్షాత్తు వేదవ్యాసుని శిష్యుడైన సూత మహర్షి చేత ఉపదేశించబడింది. ఈ పురాణంలో తేటతెల్లమయ్యే విషయాలు ఏవి అంటే జీవము, మరణము, మరణానంతర జీవము, వాయు శరీరంగా రూపాంతరం చెందుట, యమదూతలతో పాటు యమలోకం చేరుట, క్షణాల్లో మరలా తన శరీరం దగ్గరకు వచ్చి వ్యధ చెందుట, కర్మ చేయడము, కర్మ చేయు విధము, 10 రోజుల పాటు జరిగే పిండ ప్రదానాలతో జీవుడు అంగుష్ట మాత్ర శరీరధారి అగుట, అట్టి శరీరధారి నియమ భటులు రోజుకు 247 ఆమడల చొప్పున సంవత్సరం పాటు నడిపించి తీసుకుని వెళ్ళుట, మార్గ మధ్యమంలో యమకింకరులు పాపిని ఈడ్చుకులాక్కుపోయే రీతి, అసిపత్ర వనము, వైతరిణి నది వంటి ఘోర నరక బాధలను చవి చూపించే కింకరులు, నానావిధ నరకాలు, నరకంలో పాపులు పడేటటువంటి బాధలు, దశవిధ షోడశవిధ మహాదానాలు, వాటి ఫలాలు, వృషోత్సర్జన విధి, పుత్రుడు పితృదేవతలకి కర్మ చేయదగు విధము, ధర్మ సందేహాలకు సమాధానాలు, ప్రేత జన్మం పొందే పాపుల తీరుతెన్నులు, అశౌచ విధులు, సాంవత్సరిక శ్రాద్ధ విధి, ఏ పాపాలకు ఎలాంటి నరకాలు, బబ్రువుతో ప్రేత సంవాదము, అనాథ ప్రేతానికి ఉత్తమగతులు కలిగించే రీతి, ఇలా ఎన్నో అంశాలు సృజించింది ఈ పురాణం. ఒక్క మాటలో చెప్పాలి అంటే అపరకర్మ విషయమై కలిగే ఎన్నో అనుమానాలను గరుడ పురాణము నివృత్తి చేయడమే కాక జీవుడు సన్మార్గంలో పయనించటానికి, సంపద్వైభవాలతో జీవించడానికి గల అవినాభావ సంబంధాన్ని నొక్కి ఒక్కానిస్తుంది.
దాన వైశిష్ట్యంతో పాటు పితృకర్మాచరణ పట్ల అనురక్తి కలిగిస్తుంది. అనిత్యమైన శరీరాన్ని ఒక ధర్మ సాధనంగా వినియోగించుకొని అంత్యమున ఉత్తమ లోకాన్ని, ముముక్ష మార్గాన్ని పొందమని ప్రబోధిస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? గరుడ పురాణంలో మనకి వీటన్నిటితో పాటు ఆ జీవి ఎలా జీవించాలి, ధర్మపరంగా ఎలాగ జీవించాలి, ముముక్షత్వాన్ని ఎలా సాధించాలి అని తెలిపే ఉద్దేశంతోనే మనకు ఇవన్నీ ఇలా చేస్తే ఇలా ఉంటాయి అని చెప్పి ఆ జీవి వెళుతూ ఉన్నప్పుడు ఉండేటటువంటి అతడు అడుగడుగున ఎలా దాటుకుంటూ వెళ్తాడు అనేటటువంటి ప్రతి విషయాన్ని చర్చించడము, ఇందులో తెలియచేయడమే జరిగింది తప్ప ఇంకా భయపెట్టడం కాదు మనుషులని. ఓకేనా? ఆ జీవి ఎలాగా మరి చనిపోయి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి తర్వాత తను మళ్ళా ఎలాగా అనుష్ట మాత్ర శరీరాన్ని ఎలా ధరిస్తాడు, ధరించి ఎలా వెళ్తాడు అన్నది ఇక్కడ తెలియచేయడం జరిగింది. శ్వేతవరాహ కల్పము ప్రస్తుతము నడుస్తూ ఉన్న కల్పకాలంలోని 28వ మహాయుగంలో కృష్ణ ద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వెలయించిన అష్టాదశ పురాణాల్లో ఒకటి ఈ గరుడ పురాణం. పురా విషయాన్ నయతీతి పురాణం పురా అపి నవం అనే పురాణ నిర్వచనం. గతంలో జరిగిన అంశాలు తిరిగి కొత్తగా చెప్పటం అనే అర్థంలో పురాణ శబ్దాన్ని వాడటము అందరికీ తెలిసిందే. వీటిని సౌనకాది మహర్షులకు వినిపించిన వాడు సూత పౌరాణికుడు. ఏ పురాణానికైనా 5 లక్షణాలు ఉంటాయి: సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితము. ఇట్టి పురాణాలు వ్యాసుడు రచించాడంటున్నాం. కాని వ్యాసుడు ఒక్కరు కాదు, అదొక పీఠం. ఒక్కొక్క మహాయుగము ఇదొక కాలమాన ప్రమాణంలో ఒక్కొక్క పేరుగల వ్యాస మునీంద్రులు ఈ పీఠాన్ని అధిష్ఠిస్తారు. గడిచిన 27 మహాయుగాల్లోనూ 27 వ్యాసులు ఉదయించారు. ప్రస్తుతము శ్వేతవరాహ కల్ప వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాము. సరిగ్గా దీనికి ముందు యుగమైన ద్వాపరంలోనే కృష్ణ ద్వైపాయనుడు జనించి వేద విభాగం చేయడము, అష్టాదశ పురాణాలు రచించడము అనే బృహత్ కార్యాన్ని నిర్వహించాడు. వేదాల్లో నిగూఢంగా ఉన్నవి, నిక్షిప్తమై ఉన్నవి అల్ప మానవులు గ్రహించలేరని తెలిసి ఈ వ్యాసులు వేద విభాగాలు చేస్తూ ఉంటారు. గడిచిన 27 మహాయుగాలకు ఇదే రీతిలో కలియుగం కోసం ప్రత్యేకించి వేదాల్ని కూర్చి తీర్చిన వ్యాసులు ఈ క్రమంలో ఉన్నారు. మరి 1వ మహాయుగంలో వచ్చేసి స్వయంభువ అనే వ్యాస మునులు. వీళ్ళు ఎవరు ఏ యుగంలో ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా మనకు ఒక లిస్ట్ ఇచ్చారు. సో అది కూడా తెలుసుకుందాము. 1వ మహాయుగంలో స్వయంభువ, 2వ మహాయుగంలో ప్రజాపతి, 3వ మహాయుగంలో ఉషనుసుడు, 4వ మహాయుగంలో బృహస్పతి, 5వ మహాయుగంలో సవిత్రు, 6వ మహాయుగంలో యముడు, 7వ మహాయుగంలో ఇంద్రుడు, 8వ మహాయుగంలో వశిష్ఠుడు, 9వ మహాయుగంలో సారస్వతుడు, 10వ మహాయుగంలో త్రిధాముడు, 11వ మహాయుగంలో త్రివృషుడు, 12వ మహాయుగంలో శతతేజుడు, 13వ మహాయుగంలో ధర్ముడు, 14వ మహాయుగంలో తరక్షుడు, 15వ మహాయుగంలో త్రియారుని, 16వ మహాయుగంలో ధనుంజయుడు, 17వ మహాయుగంలో కృతుంజయుడు, 18వ మహాయుగంలో రతుంజయుడు, 19వ మహాయుగంలో భరద్వాజుడు, 20వ మహాయుగంలో గౌతముడు, 21వ మహాయుగంలో రాజశ్రువుడు, 22వ మహాయుగంలో సుష్మాయనుడు, 23వ మహాయుగంలో తృణబిందుడు, 24వ మహాయుగంలో వాల్మీకి, 25వ మహాయుగంలో శక్తి, 26వ మహాయుగంలో పరాశరుడు, 27వ మహాయుగంలో జాతూకర్ణుడు, 28వ మహాయుగంలో కృష్ణ ద్వైపాయనుడు. సర్గము అంటే బ్రహ్మ సృష్టిని వివరించేవి. ప్రతి సర్గము అంటే దక్ష ప్రజాపతులు చేసిన సృష్టి విశేషాలు. వంశము అంటే దేవతలు, బ్రహ్మర్షుల యొక్క వర్ణన. వంశానుచరితము అంటే సూర్యచంద్ర వంశాల వివరణ. మన్వంతరము అంటే స్వయంభువు మొదలైన 14
మనువుల యొక్క కథలు, ధర్మాలు. ఇలాగా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వ్యాసులు, మనకు ఇంతమంది వ్యాసులు ఆయా కాలాలలో మనకి వేదాల్ని అర్థమయ్యేలాగా సామాన్యులకి సైతం వాళ్ళు వేదాల్ని కూర్చి తీర్చి వ్యాసులు మనకు ఒక క్రమంలో అందించడం జరిగింది. పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం. ఇదే పురాణ సారం. దారుణ పాపానికి నరక ప్రాప్తి, ఘోర పాతకాలకు క్రూరమైన శిక్షలు అనేవి ఖాయం. పాపాలు చేయకుండాను కేవలము పుణ్య కార్యాసక్తిని రేకెత్తించే విధంగాను మలచబడినటువంటిది ఈ గరుడ పురాణం. ఉపోద్ఘాతం విందాం. సృష్టి చేసే బ్రహ్మదేవునికి జీవితకాలం ఉంది. ఇది 100 సంవత్సరాలు. మన కాలమాన ప్రకారం అయితే ఇది 100,000,000 వత్సరాలకు పైమాటే. దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంది. ఇందులోనే ఎన్నో కల్పములు, మన్వంతరాలు వచ్చిపోతూ ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరం పూర్తి కాగానే ప్రళయం అనేది సంభవిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యావత్ సృష్టి బీజ రూపంలో మాత్రమే ఆ పరమాత్మనిలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్యచంద్రులతో సహా సర్వము శూన్యమైపోయిన ఆ ప్రళయ వేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది. కొత్త సృష్టి ఆ ప్రళయం తర్వాతనే. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మము విరాటు విశ్వరూపుని చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది. అప్పటికే ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక నామధేయాలు కలిగి 4 దట్టమైన మేఘ సమూహాలు క్రమ్ముకొని భూన భోంతరారాలు ఏకమయ్యేలా వర్షించి ఉండటంతో ఎటు చూసినా నీరు తప్ప ఏమీ ఉండదు. శ్రీ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం శయనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు వృక్ష జీవజాతులన్నిటినీ తన కేలి నిమిత్తం సృజించదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం విస్తరిస్తాడు. నీటిని మదించడం ద్వారా ఉత్పన్నమైన నురుగుల నుంచి 2 పెద్ద నీటి బుడగలు, అవే భూమి ఆకాశాలు, అవి బయలుదేరుతాయి. ఆ భూమి అనే బుడగ మీదే తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది. రాళ్ళు, కొండలు, మన్ను, నదీ నదాలు, జీవన స్రవంతి కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీద నెలకొంటాయి. ఆ సమయంలో వటపత్రశాయి నాభి నుంచి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజ రూపాన్ని విడిచి తేజో రూపాన్ని పొందడం జరుగుతుంది. ఒక తుమ్మెదలా ఝూంకారం చేస్తూ నారాయణుడు ఆ కమలంలోనికి ప్రవేశించగా అందుండి చతుర్భుజుడు, చతుర్ముఖుడు అయిన బ్రహ్మ జనిస్తాడు. ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ భృకుటి మధ్యం నుంచి దక్ష ప్రజాపతి, హృదయ కమలము నుంచి సనక సనందాదులు, కశ్యపాది ప్రజాపతులు ఉద్భవిస్తారు. జీవుల శరీర ధారణ, పోషణ, ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలము ఆవశ్యకం. అత్యంత స్వల్పకాల ప్రమాణం అంటే రెప్పపాటు కాలము. అత్యంత గొప్ప ప్రమాణ యుగము. వరుసగా నిమేషము, గడియ, హోర, జాము, దినము, రాత్రి, వారము, పక్షము, సంవత్సరము, శతాబ్ది, సహస్రాబ్ది, యుగము ఇలాగా వంటివి ఒకదానికంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4ంటిలోనూ ఇమిడి ఉన్న మొత్తం 43,12,000 సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1,000 అయితే బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మ ఒక రాత్రి. అలా పూర్తయిన ఒక రోజున మహాప్రళయం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు. తిరిగి సృష్టి మళ్ళీ. ఇది క్రమం అన్నమాట. సో అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఈ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని, జలాన్ని ఉపసంహరించగల శక్తి పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటగా ఈ సృష్టి స్థితి లయ చక్రము ఈ విధంగా ఆవిర్భవించి జీవ జంతుజాల సృష్టి యథాక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇదొక నిరంతర చక్ర భ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మన్వంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ అవే రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయము పునఃసృష్టి అనే స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మన్వంతరాలు. ఇవి 14.
స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షస వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ, ఔషశ అనే పేర్లు గల మన్వంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా కృత, త్రేత, ద్వాపర, కలి పునర్విభాగాలతో మన కాలగణన సౌలభ్యం కోసం అలాగా అలరారుతూ ఉంటాయి. ఒకానొక కల్పములో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు, కశ్యపుడు మొదలైన ప్రజాపతుల సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజలాన్ని వృద్ధి చేశాడు. బ్రహ్మ మానసపుత్రులలో సంసార విముఖులైన సనక సనందాదుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమయ్యింది. ఎందుకంటే సనక సనందాదులు ఎప్పుడు కూడా 5 years పిల్లల్లాగానే ఎప్పుడు వాళ్ళు అలానే ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఈ సంసార వృద్ధి అనేది జరగదు అనేసి అప్పుడు ఈ ప్రజాపతుల సృష్టి అనేది జరగడం జరిగింది. వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇబ్బడి ముబ్బడిగా సంతానాభివృద్ధి కావించమని ఆజ్ఞ చేశాడు. తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో ఇతోధికంగా కృషి చేశారు. ప్రజాపతి అయినటువంటి కశ్యపునికి చాలా మంది భార్యలు ఉన్నప్పటికీ పతిభక్తిలో ఒకరిని మించిన మరొకరు వినత, కద్రువ అనే 2 ఇల్లాళ్ళు. సాధు స్వభావము, సర్వవచో నిపుణత్వము, సౌమ్యశీలత వినతకు అధికము. సాక్షాత్ శ్రీహరి రూపుడైన పుత్రుణ్ణి కావాలి అని చెప్పి ఆమె ఆరాటం. అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సలక్షణమైనటువంటి పుత్రుడు జన్మించేలాగా వరం ఇచ్చాడు. ఈ 2 భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్య, అసూయలు ఎక్కువే. కద్రువ స్వభావము, ఈమె యొక్క స్వభావము వినతకు బాగా తెలుసు. తాను ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానము ఉంది. శ్రీహరి ఇచ్చిన వర ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది. తనకు చాలా మంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చటము కద్రువకు ఈర్ష్యా కారణమయ్యింది. ఒకరోజు సౌతులిద్దరూ సాగర తీరానికి విహారానికి వెళ్లారు. అక్కడ వారికి ఇంద్రుని గుర్రము ఉచ్చైశ్రవం కనిపించింది. సో అసుర సంధ్యా వేళలో కను చీకట్లు పడుతూ ఉండగా ఆ గుర్రాన్ని చూశారు వినత, కద్రువలు. తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రము ఎంత అందంగా ఉందో చూశావా అక్క అని వినత అన్నది. చూశా, తోక దగ్గర మాత్రము నలుపు రంగు ఉంది. అదే లేకుండా ఉంటే అది అందమైనదే అనడానికి సందేహించాల్సిన అక్కరలేదు అంది కద్రువ. ఇక్కడ చెల్లెలు చెప్పిన దాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశము పాపం వినతకు తెలీదు. ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది. అదేమిటగ్గా అలా అంటావేమి, తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది తెల్లబోయిన వినత. కొట్టి పారేసింది కద్రువ. కొంతసేపు సవతలిద్దరికి వాగ్వివాదం జరిగింది. మన పతిదేవునికి సాయం సంధ్యానుష్ఠానం ఏర్పాట్లు చేయాలి, అవి చూడాల్సి ఉంది కదా. పద, రేపు కూడా ఆ గుర్రము మేతకు ఇటే వస్తుంది కదా, అప్పుడైనా బాగా చూడు అంది వినత. బాగా చూడవలసినది నేను కాదు, నువ్వే. సరే, నేను చెప్పినట్లుగా తోక భాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలా కాకుండా నువ్వు అన్నట్లు పూర్తిగా తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తా అంది కద్రువ. సరేనన్నది వినత. చీకటి పడటంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్లిపోయారు. కద్రువ కూడా వినత చెప్పిందే నిజమని తనకు తెలుసు. అయినా మాశ్చర్యం కొద్దీ అలా అన్నది. కనుక పంతం నెగ్గించుకోవటానికి ఆ రాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి, మీలో నల్లని వాళ్ళు వెళ్లి ఆ ఉచ్చైశ్వం తోకకు చుట్టుకొని ఉండండి. రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోక భాగము నల్లగా కనిపించేలా చెయ్యండి అని ఆజ్ఞాపించింది. ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మ కృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మ సూక్ష్మాలు చెప్పసాగారు. కోపించిన కద్రువ, మీరంతా అగ్నిగుండాల పడి చస్తారు అని శపించింది. కన్న బిడ్డలనే తను శపించింది, తన మాట వినలేదు అని.
సో వాసుకి అనే సర్పరాజు, అమ్మా, ఇది అధర్మము అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపము తగలదు అని ప్రతిక్రియగా అన్నారు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలాగా చేశారు. అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి దాస్యవృత్తి తప్పలేదు. తండ్రి వద్దకు వెళ్లి గరుడు మొరపెట్టుకోగా, నాయనా, నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను. ఇంద్రునితో మైత్రి నువ్వు సాధించు. నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరమిచ్చాడు కశ్యప ప్రజాపతి. దాశ నివృత్తికి అమృతము తెచ్చివ్వమంది కద్రువ. గరుడు దేవలోకానికి వెళ్లి ఇంద్రునికి తన పరాక్రమము చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాశం సంగతి చెప్పాడు. అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారము దాశ విముక్తి జరగగలదని ఆ ఉపాయము గరుడునికి ఉపదేశించాడు. పాములకు అమృతము పోయడము మంచిది కాదని కూడా అక్కడ చెప్పాడు. సో ఇంద్రుడు చెప్పినట్లే అమృత భాండము తీసుకువెళ్లి కద్రువ చేతిలో పెట్టి దాసి విముక్తికి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు. వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ అమృత భాండాన్ని మాయం చేసేశాడు. తల్లి కొడుకులకు దాస్య విముక్తి లభించింది. తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు. కశ్యప ప్రజాపతి పుత్రుడి శిరస్సు నిమిరి, సర్పాల్లాంటి పుత్రులు వేలకు వేలు ఉన్నా ప్రయోజనము శూన్యము. నీ వంటి ఒక్క పుత్రుని వల్ల నా కీర్తి కూడా ఇనుమడించింది. నువ్వు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోకవాసి అవుతావు అని దీవించాడు. శ్రీహరిని గూర్చి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దీవెన నిజం చేయమన్నాడు. గరుడుని అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోవడానికి అంగీకరించాడు. ఇది గరుడు విష్ణువుకు వాహనమైన విధం. సప్రామాణిక సారోద్ధార సరళ శుభోదక వచన గరుడ పురాణము పూర్వఖండము 1వ అధ్యాయము. ధర్మదృఢ బద్ధమూలో వేదస్కంద పురాణ శాకాఢ్య క్రతు కుసుమో మోక్షఫలో మధుసూదన పాదాపో జయతి. శ్రీ మహావిష్ణువు మధువనే రాక్షసుణ్ణి సంహరించాడు. అందువలన ఆయనను మధుసూదనుడు అని అందరూ కీర్తించారు. ఆయనను ఒక మహావృక్షముగా వ్యాస మహర్షి భావించి ఈ విధముగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను కలిగి, వేదములనే స్కందములు, పురాణములు అనే కొమ్మలు కలిగిన, క్రతువులు అనే పుష్పాలను కలిగి, మోక్షమనే ఫలములు కల మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువు అనే వృక్షము విరాజిల్లుతూ ఉన్నది. బ్రహ్మ సృష్టించగా శ్రీ మహావిష్ణువు మహావృక్ష రూపమున బ్రహ్మ సృష్టిని మ్రాను, కొమ్మలు, పువ్వులు, ఫలములు, నీడ మున్నగు వారిని ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. అట్టి శ్రీ మహావిష్ణువు స్తుతి ఇది. ఆయన మన్ను రక్షించాలి అని ప్రార్థన గ్రాహ్యము. అందరికీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అర్థమయ్యేలాగానే ఉంది కదా కరెక్ట్ గా. సో అష్టోత్తర శత దివ్య క్షేత్రాలలో ఒకటైన నైమిషారణ్యంలో గొప్ప తపస్సంపన్నులు, వేదాంగాలు తెలిసిన వారు, నిత్యము భగవన్నామము జపించేవారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నవారు అయిన మహర్షులు ఎందరెందరో నివసిస్తూ ఉన్నారు. లోకహితం కోసం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉన్న ఆ సౌనకాది మహర్షులను ఒకసారి పలకరించాలని అనిపించి సూత పౌరాణికుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. పురాణ కథలను ఆసక్తికరంగా అద్భుతంగా చెప్పడంతో సూత మహర్షి అందులో అగ్రగణ్యుడు. అప్పటికే ఆ మహర్షి వల్ల ఎన్నెన్నో పౌరాణిక గాథలను విని ఉన్నారు ఈ సౌనకాది ఋషులు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదనం గోచరించే పురాణాలను వినాలన్న కుతూహలం వారిది. వింటున్న ప్రతిసారి వినూత్నమైన అర్థాలు స్ఫురించేవి, విష్ణు సేవాశక్తిని ప్రేరేపించేవి. అయినా పురాణాల పట్ల ఆసక్తి చేత ఈసారి సూత మహర్షి అటువంటి పురాణ కాలక్షేపంతో అలరింప చేయవలసిందిగా మునీశ్వరులు ప్రార్థించారు. ముని బృందము చేసిన
సకల ఉపచారాలకు సంతుష్టుడై సుఖ సుఖాసీనుడైన ఆ సూత మహర్షి అందరి వైపు సాదరంగా చూశాడు. విష్ణు కథా శ్రవణం పట్ల అనురక్తులైన కారణం ఏమిటని దరహాసంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ సౌనకాది మహామునులు, పౌరాణిక శ్రేష్ఠ, ఎప్పటికప్పుడు కొత్తదనం గోచరించేలా పురాణ కథల్ని వివరించటంలో తమ వంటి వారు మరొకరు లేరు. అదిగాక ఇంతవరకు మాకు తాము చెప్పిన శ్రవణానందకరమైన గాథాలహరిలో బ్రహ్మదేవునికి సంబంధించినవి రాజసములు, శివదేవునికి సంబంధించినవి తామసములు, విష్ణుదేవునికి సంబంధించినవి సాత్విక గుణ ప్రధానమైనవి అని గ్రహించాము. పురాణ సృజనశీలి సాక్షాత్తు వ్యాస భగవానుల ప్రత్యక్ష శిష్యులైన తాము ఎరుగని అంశమే లేదు. సర్వజ్ఞులైన తమ నోటి వెంట ఒక సాత్విక పురాణము వినాలన్న ఆకాంక్ష మాకు ఎన్నాళ్లుగానో ఉంది. తమ రాకతో అది ఈనాటికి నెరవేరుతుందన్న సంతోషము కొద్దీ అడుగుతూ ఉన్నాము. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కలిగించే విష్ణు సంబంధ గాథా సుధారసాన్ని మాకు ప్రసాదించగోరుతూ ఉన్నాము అని ముక్తకంఠంతో పలికారు. ఆ తర్వాత సౌనకాది మహర్షులను ఉద్దేశించి, మునీశ్వరులారా, మీరు అన్నీ తెలిసినవారు, మీకు తెలియక అడిగారని అనుకోను. అయినా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేనొక పురాణాన్ని వినిపించబోతున్నాను. అదే గరుడ పురాణం. సావధానంగా వినండి అన్నాడు సూతుడు. ఇక్కడ మొదలు పెట్టాడు. మహాత్మా, లోకంలో ఇంతవరకు మేము తమ ద్వారా విన్న పురాణాలన్నీ స్వర్గలోక ప్రాప్తిని కలిగించే మార్గాలను బోధించినవే. మోక్షదాయకమైన ఆ పురాణాలన్నిటా స్వర్గ సౌఖ్యాల ప్రస్తావనే ఉన్నదే తప్ప నరకం గురించి గాని, నరకలోక పాపాత్ముల యాతనల గురించి గాని అంతగా తెలియబడలేదు. పుణ్యాత్ములకు సుఖదాయకమైన, పాపాత్ములకు దుఃఖదాయకమై వెళ్ళడానికి వీలుగాని నరకలోకం గురించి కూడా వినాలని ఉంది. ప్రపంచంలో జీవులు ఏ ఏ కారణాలను బట్టి జనన మరణ సంసార చక్రంలో తగులుకుంటూ ఉన్నారు. మరి ఎలాంటి పుణ్యకార్యాలు చేయటం వలన వైకుంఠలోక వాసులుగా, ఎలాంటి పాపకృత్యాలకు పాల్పడటం వల్ల యమలోక వాసులుగా మారుతూ ఉన్నారు, ఏ కారణాల వల్ల తీరని వ్యాధులు కలుగుతున్నాయి, ఎప్పుడు ప్రేత పిశాచ జన్మము కలుగుతుంది, దేని వల్ల ఆ ప్రేత జన్మ నుంచి విముక్తి లభిస్తుంది, ఏ ఏ పుణ్య కార్యాలు ఆచరించటం వల్ల ప్రేతానికి ఆ నికృష్ట జన్మ నుంచి మోక్షం లభిస్తుంది, ఇదంతా మాకు విశదంగా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాము అని ప్రార్థించారు సౌనకాది మునులు. ఋషి శ్రేష్ఠులారా, బ్రహ్మాది దేవతలందరికీ దేవుడైనటువంటి సర్వాంతర్యామి అవలీలగా సృష్టి స్థితి సంహారములు నిర్వహించగలవాడు, పురుషోత్తముడు, పరమపద వాసి అయిన శ్రీ మహావిష్ణువు, ఆయన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భగవానుని సేవిస్తూ ఉన్నటువంటి గరుత్మంతునికి కూడా ఒకానొక కాలంలో సరిగ్గా ఇటువంటి సందేహాలే కలిగాయి. మీరు ఇప్పుడు అడిగినట్లుగానే లోకోపకారం నిమిత్తము శ్రీమన్నారాయణమూర్తిని గరుడు ఇలాగే అడిగాడు. జగదీశ, లోకములోని జీవులు ఏ కారణము చేత జనన మరణాలను పొందుతున్నారు, వారికి స్వర్గ ప్రాప్తి గాని నరకవాసము గాని ఏ రీతిగా కలుగుతూ ఉన్నది, ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతూ ఉన్నది, ఏ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసి ఉన్నది, ఏ పుణ్యకర్మాచరణం వల్ల నీ లోకాన్ని పొందుతున్నారు, అసలు పాపాలను విస్తరింపజేసే కర్మలు ఉన్నాయా, సాటిలేని ఆనంద స్థానము అనదగ్గ ఈ వైకుంఠలోక ప్రాప్తి కోసము జీవులు ఏం చేయవలసి ఉంటుంది, దయ ఉంచి ఇదంతా మాకు సవివరంగా తెలియపరచి ఈ దాసుని కరుణించండి అని ప్రార్థించారు. పరాక్రమశాలి గరుత్మంతుడా, చక్కటి ప్రశ్న వేశావు. కాని ఇవి పూర్తిగా బహిర్గతపరచడము భావ్యం కాదు, అత్యంత రహస్యమైనవి. అయినప్పటికీ జిజ్ఞాసతో ప్రశ్నించావు కనుక నీ దగ్గర దాచదగ్గ రహస్యాలేవి లేవు గనుక నీకు చెప్తున్నాను అంటూ సర్వవ్యాపి, సకల లోక ధారకుడు, జలస్వరూపుడు, సకల కృత్యాలకు కారకుడు, సర్వం చూసేవాడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చెప్పడానికి ఉపక్రమించాడు. మైత్రేయ, యమ మార్గము వినే వారికి కూడా భయాన్ని కలిగించేదే.
ఎవరు పాపకార్యాసక్తులలో ఎవరు దయాధర్మలను విడనాడి సంచరిస్తారో, ఎవరు శాస్త్రాలను సన్మార్గులను నిరసిస్తూ ఉంటారో, ఎవరు ఆత్మస్తుతి పరాయణులై ఉంటారో, ఎవరు వినయశీలురు ఐశ్వర్యం చేత మదం కలిగి ప్రవర్తిస్తారో, ఎవరికి మోహము వికారము ఉంటాయో, కామం చేత ఎవరు పీడింపబడుతూ ఉంటారో వారు నరకానికి పోతారు. జ్ఞానవంతులు శీలవంతులు ఉత్తమగతిని పొందుతారు. పాపాత్ములు దుఃఖితులై యాతనలను పొందుతారు. వారు తాము లోగడ చేసిన పుణ్య పాపాలకి ఫలితములను విధిగా అనుభవిస్తారు. తర్వాత కర్మయోగాన్ని అనుసరించి ఆది వ్యాధుల్ని అనుభవిస్తారు. ఇంత అయినా వారికి జీవితంపై ఆశ పోదు. ఈ సమయంలో మృత్యుస్వరూపమైన కాలము సర్పము ఇంటి ముంగిట్లో చేరినట్లుగా గమనించరాని రీతిలో దేహికి సన్నిహితమవుతూ ఉంటుంది. పాపులు బ్రతికినంత కాలము ఇహలోకంలో దుఃఖాల్ని, మరణించాక యమలోకంలో యమబాధల్ని అనుభవిస్తారు. బాల్యము యవ్వనము నడి వయస్సు గడిచేటంత వరకు పూర్వ పుణ్యం యొక్క అలాంటి ఫలితాలు ఏమైనా ఉంటే ఆ ఫలితాలు కలిగిన వార్ధక్యము దుష్కృత్యాలకు ఫలితముగా వ్యాధుల చేత పీడింపబడతారు. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించగోరిన వారికి బలీయమైన కాళ్ళ ప్రభావము చేత ఒకానొక సమయాన మరణం అనేది తప్పదు. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారము వీడినవాడై భార్యాబిడ్డల మీద ప్రేమ చేత ముసలితనము కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పెట్టినదేదో తింటూ ఉంటాడు. రోగము, మందాగ్ని, అల్పాహారము, అల్పగతి, చావుకల ప్రతిబింబించే కళ్ళు, స్పేషం చేత బంధింపబడిన నాడులు, ఆయాస భారము, చుట్టూ చేరిన బంధుజనము, కంఠంలో నుంచి గురక వెలువడుతూ ఉంటే పలకడానికి గొంతు పెగలక హీన స్థితిలో కాలపాశబద్ధుడై ఉంటాడు ఆ జీవి. చివరికి వీళ్ళందరినీ, ఈ బంధుజనాన్ని వదిలి అందరూ శోకిస్తూ ఉండగా ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడకు చేరువలో ఉన్న యమకింకరులు ఆ జీవి ప్రాణాల్ని లాగేస్తారు. వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ ఆ జీవి మరణించేటప్పుడు ఆ బాధతో ఉంటాడు. ఆ సమయంలో శ్వేషం చొంగ బయటకొస్తాయి. పాపాత్ములకు అదో మార్గాన ప్రాణాలు పోతాయి. దిగంబరులు, కాకుల్లా నల్లనైన వారు, వంకర మూతులు కలవారు, కోపించిన కళ్ళున్న వారు, గోళ్లు ఆయుధములుగా గలవారు, పైకి నిక్కబొడుచుకున్న వెంట్రుకలున్నవారు, భయంకరులు అయిన యమకింకరులు, ఆ యమకింకరులు దండపాసురులై రాగా వారిని చూసి భయం చేత జీవునికి మూత్ర పురుషాలు అప్రయత్నంగా విసర్జించబడతాయి. అంగుష్టము బటనవ్రేలి ప్రమాణము కలిగినటువంటి రూపంలోనికి మారిన జీవుడు తన స్థూల శరీరం నుంచి వెలువడి తన ఇల్లు చూస్తూనే యమభటుల చేత పట్టుకోబడతారు. ఇక్కడ అంగుష్టమాన శరీరం అనేది ఇప్పుడు శరీరాన్ని వదిలేసే కదా జీవుడు వెళుతున్నాడు. శరీరం ఇక్కడే కదా పడిపోతుంది. మరి అక్కడికి ఎలా వెళ్తున్నాడు అంటే అతడికి చనిపోయిన తర్వాత అంగుష్టమాన శరీరము అనేది వస్తుందన్నమాట. సో ఆ శరీరంతో అక్కడ యమకింకరులు అతన్ని లాక్కు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. నాకు శరీరం ఉంది అన్న ఫీలింగే ఆ జీవుడికి అక్కడ ఉంటుందన్నమాట. సో నన్ను లాకెళ్తున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అన్న ఫీలు అతడికి తెలుస్తూ ఉంటుంది. ఆ నొప్పి అనేవి తెలుస్తూ ఉంటుంది. శరీరంతోనే నేను ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. తప్పు చేసిన వాణ్ణి రాజభటులు దండించినట్లు ఆ జీవిని యాతనా శరీరానికి మెడలో పాశాలు వేసి యమభటుల ఆ జీవిని చాలా దూరము తీసుకుపోతారు. దారిలో అతనికి చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెప్తారు, భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు, నువ్విప్పుడు వెళ్లేది నరకానికే. అచిరకాలంలోనే నిన్ను కుంభీపాకాది ఘోర నరకాల్లో కూలవేస్తాము అంటూ యమకింకురులనే మాటలకు ఆ జీవుడు ఆహారకారాలు చేస్తూ ఉంటాడు. దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందన ధ్వనులు కూడా జీవుని చెవులకు సోకుతూ ఉంటాయి. దారిలో ఆ జీవుడు భటులకు వణుకుతూ తన పాపాలు తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతూ ఉంటాడు.
నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమభటుల చేత కొట్టడం చేత జీవుడు కాలిన ఇసుక పర్రల్లో నుంచి ఎండ వేడి వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2 ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరక బాధలు చూపి యముని దర్శింప చేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుని ముహూర్త కాలములోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, చనిపోయిన జీవుడిని వెంటనే యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళంగానే అక్కడ 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచరు యమధర్మరాజు తన దగ్గర ఆ జీవుడిని, వెంటనే మళ్ళీ పంపించేస్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళంగానే ఇతడేమంటాడు, నేనేం చేయలేదు, నేను చాలా ఉత్తముణ్ణి, నేను ఎన్నో మంచి కార్యాలు చేసి వచ్చాను, 10 మందికి ఉపయోగపడి వచ్చాను, నేను ఎవరికి హాని కలిగించలేదు అని తనకు తాను బుకాయించుకుంటాడు జీవి. అలా అనగానే వెంటనే అతని దగ్గర ఏముంది, సీసీ కెమెరా ఉంది ఇక్కడ హృదయంలో. ఎక్కడున్నాడు చిత్రగుప్తుడే అన్ని మొత్తం సీసీ కెమెరా వీడియోస్ అన్ని, మనల్ని ఎవ్వరు చూస్తలేరు, మనం చేసే పనులన్నీ మూడో కంటికి తెలియదు, రెండో కంటికి తెలియదు, మనం చేసేవి మనకు మాత్రమే తెలుసు, ఇక్కడ ఎవరు మనల్ని చూస్తలేరు అని చెప్పి మనము మన ఇష్టానుసారంగా మనము పనులు చేస్తూ ఉంటాము. సో అవన్నీ ఎవరు లిఖిస్తూ ఉన్నారు, వీడియోతో సహా ఎవరు చేస్తున్నారు అంటే మన హృదయంలోనే ఆ చిత్రగుప్తుడు కూర్చొని వీడియో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి తీస్తూ ఉన్నాడు. సో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళంగానే మొత్తం నేనేం చేయలేదు అని అనడానికి ఇంకోసారి వీలు లేకుండా ఆ వీడియోని మొత్తం ఆ సినిమా అంతా వేసి చూపిస్తాడు. అక్కడ అతడు బాల్యం నుంచి మరణించే వరకు ఏమేం పనులు చేశాడు, ఎలాంటి బాధలను ఇచ్చాడు ఇతరులకి, ఎలాంటి పనులు చేశాడు అన్నది మొత్తం వీడియో అంతా తనకి వేసి చూపించేస్తాడు. అప్పుడు ఇంకా ఏమి చేసేది లేక, నేను ఏదో మంచి పనులు చేసి వచ్చాను అనే మాట రాకుండా ఇంకా ఎలా వస్తుంది, అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు నా భార్య బిడ్డలు ఇంటి దగ్గర ఏడుస్తున్నారు, నేను వెళ్ళాలి, నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అని చెప్పి బోరుమని ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపో వెంటనే అని చెప్పేసి యమకింకరులు అతన్ని అక్కడ నుంచి యమధర్మరాజు దగ్గర నుంచి తీసుకువచ్చేస్తారు వెంటనే భూలోకానికి. అలాగా తీసుకువస్తారు. కానీ ఏం ప్రయోజనము, జీవుడు ఇక్కడకు తిరిగి వచ్చాక తన దేహంలోనికి తిరిగి ప్రవేశించగోరిన యమభటుల పాశాలకు గట్టిగా తగులుకుని ఉండటం వల్ల అతడి శ్రమంతా కూడా నిష్ఫలం అవుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోధిస్తాడు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తన తన శరీరం ఇంకా ఉంది అక్కడ, ఇంకా కొడుకు దహనం క్రియలు చేయలేదు, ఇంకా బాడీ అక్కడే ఉంది. ఈ లోపే ఇవంతా సినిమా అంతా జరిగిపోయింది చూసారా, క్షణకాలంలో ఫాస్ట్ గా అయిపోతుంది అంతా. ఈ లోపు మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చేసారు అతన్ని. కానీ ఈ లోపు రాగానే తన శరీరం ఇంకా ఇంకా కాలబడలేదు కదా, ఆ శరీరంలోకి దూరాలని చాలా కష్టపడతాడు, చాలా ఆయాసపడతాడు, ప్రయాసలు పడతాడు అనమాట. కానీ తను శరీరంలోకి వెళ్ళలేడు, ఎందుకంటే ఆ యమభటుల పాశానికి తగులుకొని ఉంటుందన్నమాట అతడి శరీరం. సో అలాగా తను పడిన శ్రమ అంతా కూడా నిష్ఫలం అవుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోధిస్తాడు, ఇక బాగా ఆకలి అవుతూ ఉంటుంది. అప్పుడు అతడికి పుత్రులచే ఇవ్వబడ్డ పిండములే ఆహారము, చేయబడే దానాలే నరకంలో ఉపశమనము. ఇక్కడ పుత్రులు, అతని కడుపున పుట్టిన వాళ్ళు పిండ ప్రదానం అనేది చేస్తారు కదా అతడు చనిపోయినాక, అక్కడ ఆ ఆహారమే తనకు ఆహారం. సో వాళ్ళు చేసే దానాలే నరకంలో అతడికి ఉపశమనము. నీ గురించి ఎవరైనా తలుచుకునే వాళ్ళు ఉన్నారా, నీ గురించి మంచి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు, నీ కోసం తలుచుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉండాలి అంటే నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసి ఉండాలి, వాళ్ళకి ఎంత కష్టపడి నువ్వు ఎంత మేలు చేసి ఉండాలి. నేను తలుచుకోగలిగిన వాళ్ళు ఉన్నారు అంటేనే నీకు వాళ్ళ నుంచి వచ్చే ఆ మేలే నీవు నరకంలో ఉన్నప్పుడు నీకు ఉపశమనం మాత్రమే అది. అలాగా అయినప్పటికీ అలాగా నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. అనగా వీరికి పుత్రులిచ్చే జలాంజలి, శ్రౌద్ధము, దానాలు చేరవు. పిండము భుజిస్తూ ఉన్న వీరికి ఆకలి తీరదు.
పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయకాలము అంతం వరకు పిశాచు రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో తిరుగుతూ ఉంటారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. ఇక్కడ పాపాత్ములకి పిండ ప్రదానాలు ఎన్ని చేసినా వాళ్ళకి ఆకలి తీరదు. వాళ్లకు ఆకలి తీరక వాళ్ళు అలాగే పిశాచు రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో అలాగా తిరుగుతూ ఉంటారు. అంటే ఈ శూన్యంగా మొత్తము తిరుగుతూ ఉంటారు. అవి జనులు ఉండే ప్లేస్ కాదు కదా, జనులు ఇక్కడ కంటికి కనపడుతూ ఉంటారు. సో వాళ్ళు అలాగా ఉంటారు. కనుక మరణించినది మొదలు 10 రోజుల వరకు పుత్రుడు పిండ ప్రదానము చేస్తూ ఉండాలి. ఈ ప్రేత పిండము 4 భాగాలుగా విభజింపబడగా అందులో 2 భాగాలు యాతనా శరీరానికి, ఒక భాగము యమదూతలకు, మిగిలిన భాగము మృతి చెందిన వారికి అందుతూ ఉంటుందని శాస్త్రం చెప్తోంది. మరణించిన నాటి నుండి 9వ రోజు పాటు ఇలా ఇవ్వబడే ప్రేతపిండము వల్ల జీవునికి హస్త ప్రమాణ కల పిండ దేహము కలగడము, 10వ నాటి పిండము వల్ల ఆ దేహానికి బలం కలగడము సంభవము. జీవుడి పిండ దేహముతోనే పుణ్య పాపాలు అనుభవిస్తాడు. ఒక్కొక్క రోజు ఇచ్చే పిండం ప్రకారము, అంటే కొడుకు పిండం పెట్టడం వల్ల పిండ దేహము అనేది వాడికి వస్తుంది. ఈ దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ అక్కడ ఎలా వెళ్తున్నాడు, తను ఎలా నరకని అనుభవిస్తాడు అంటే, అక్కడ ఇంకా ఆకలి అవుతున్నా తను ఎందుకు ఆకలి తీరదు అని అంటే అక్కడ దేహము లేదు, ఏది పిండ దేహము లేదు. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక్కొక్క రోజు ఏమేమి భాగాలు ఏర్పడతాయి అన్నది కూడా మనకు ఇవ్వడం జరిగింది. మొదటి రోజు పిండం తినటం వల్ల అక్కడ అతడికి శిరస్సు ఏర్పడుతుంది. 2వ రోజు కంఠము, భుజాలు ఏర్పడతాయి. 3వ రోజు హృదయం ఏర్పడుతుంది. 4వ రోజు పృష్ఠము, పిరుదులు ఏర్పడతాయి. 5వ రోజు బొడ్డు ఏర్పడుతుంది. 6వ రోజు మొల, గుహ్యావయవాలు. 7వ రోజు తొడలు. 8వ నాడు పిక్కలు. 9వ నాడు పాదములు ఏర్పడి 10వ నాడు పిండము వల్ల ఆకలి దప్పులు కలుగుతాయి. 11వ నాటి పిండము వల్ల, 12వ నాటి పిండము వల్ల ఈ బాధల నుంచి ఉపశమనం పొందడానికి పుత్రాదులు ఇచ్చే పిండములు భుజిస్తాడు. అలాగా 10 రోజుల వరకు వీడు పెడుతూ ఉన్నా కూడా పిండము అతడికి ఆకలి తీరదనమాట. సో ఇప్పుడు శరీరం ఏర్పడింది. 10 రోజుల వరకు అతడికి శరీరం ఏర్పడింది. ఏది? పిండ దేహము ఏర్పడింది అనమాట. సో దాన్ని పిండ దేహము అంటారు. సో అలాగా అప్పుడు శరీరం ఏర్పడిన తర్వాత ఆ పిండ దేహము అప్పుడు భుజిస్తాడు. ఇక అలాగా 13వ నాడు యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతి వలె దుర్గమమైన నరక మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ కట్టుబడిన కోతిలాగా అది. అలాగా 13వ నాడు ఆకలి తీరి అతడికి ఈ పిండ దేహం అనేది ఏర్పడిన తర్వాత, ఆకలి తీరిన తర్వాత అతడు ఇంకా మళ్ళీ యమభటుల వెంట తను వెళ్ళిపోవాలి. సో అలాగా ప్రారంభిస్తాడు వెళ్ళడము. ఓ గరుత్మంతుడా, వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించినా కూడా యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఈ మార్గాన జీవుడు ఒక రాత్రి ఒక పగలు మొత్తం ఒక్కరోజు కాలంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ వరుసగా 16 పురాణాలు, సౌమ్యము, సౌరి, నగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వాపద, దుఃఖద, నానాక్రంచ, సుతప్త, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య, బహుభీతి పురములు దాటి యమపురానికి చేరతాడు. వీటిని గురించి మున్ముందు ఇంకా వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికి 1వ అధ్యాయము సమాప్తమయ్యింది. సో నెక్స్ట్ క్లాస్ లో 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా తను అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే యమధర్మరాజు అతన్ని తిరిగి పంపించడం జరుగుతుంది. తను ఇలాగా అక్కడికి వెళ్ళినప్పుడు నేనేం చేయలేదు, నేను ఎన్నో మంచి పనులు చేసి వచ్చాను అని ఎంతగా తను బుకాయించినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్లాక్ బాక్స్ అనే దాన్ని ఓపెన్ చేసి వీడియో మొత్తం అంతా అతన్ని చూపించడం జరుగుతుంది అక్కడ చిత్రగుప్తుడు. సో
అలాగా అతడు మొత్తం ఇంకేం చేయగలడు? మొత్తం జరిగినంత కళ్ళ ముందర కనపడుతూ ఉన్నప్పుడు ఇంకేం బుకాయించగలడు? సో అలాగా తను నోరు మూసుకొని ఇక మాట్లాడడానికి లేక, నేను మా వాళ్ళని చూడాలి, నేను వెళ్ళాలి, నేను చేయాల్సిన పనులు చాలున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడ. వెంటనే అక్కడ నుంచి 2 నిమిషాల పాటు కూడా అక్కడ యమధర్మరాజు దగ్గర ఉంచనియ్యరు. వెంటనే అక్కడ నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అక్కడికి వచ్చి తను మళ్ళీ తన శరీరంలోకి వెళ్ళడానికి తప్పించిపోతాడు. సో వెళ్ళలేడు ఎంత తప్పించినప్పటికీ కూడా. సో ఆ అలాగ ఏడుస్తూ ఏడుస్తూ తను అక్కడ వాళ్ళు కొడుకులు పెట్టేటటువంటి పిండ ప్రదానాల వల్ల తిరిగి తనకు పిండ దేహము ఏర్పడి 10వ రోజు వరకు అలాగ ఏర్పడి, అప్పుడు ఆ ఆకలి 11-12 రోజుల పిండానికి ఆకలి తీరి 13వ రోజు మళ్ళీ తను ప్రయాణం అవుతాడు. అదే వైకుంఠ సమారాధన చేసేది. సో అలాగా యమభటులు లాక్కొని అతన్ని మళ్ళీ వెళ్ళిపోతారు. అయితే ఆ వెళ్ళేటప్పుడు ఆ పట్టణాలు ఎలా దాటారు, ప్రతి పట్టణంలో ఎలాగా ఆ దాటుకుంటూ వెళ్ళారు అన్నది నెక్స్ట్ క్లాస్ లో మనకు వివరంగా మనకు చూపించడం జరుగుతుంది. ఆ 12వ రోజు 13వ రోజు అక్కడ నుంచి వెళ్తాడు కదా. 13వ రోజు ఆ 12వ రోజు తర్వాత నుంచి అతనికి శిక్షలు ఏముంటాయి అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. శిక్షలు ఇంతవరకు శిక్షలు లేవు అతడికి. ఓకేనా? ఇక నుంచి శిక్షలు వేయడం అనేది జరుగుతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో మనము క్లియర్ గా తెలుసుకుందాం. అందరికీ అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.